ఇరాన్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైసీ ఆదివారం జరిగిన హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు అని ఇరాన్ మీడియా అఫీషియల్గా ప్రకటించింది. ఇరాన్కు సుప్రీం లీడర్ అయిన ఇరాన్కు రాజైన ఆయతుల్లా అలీ ఖమేనీ గారు కూడా ప్రజలందరూ శాంతిగా ఉండాలి అని, రైసీ గారి ఆత్మ శాంతించాలి అని ప్రార్థించండి అని కోరారు. ఈయన మరణం తర్వాత కూడా ప్రభుత్వం కొనసాగుతుంది అని, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు అని ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఖమేనీ అన్నారు. రెస్క్యూ టీం ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ క్రాష్ యొక్క వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో చూడండి. కొండల మధ్యలో హెలికాప్టర్ అనేది క్రాష్ అయింది. స్పాట్లోనే ఇబ్రాహీం రైసీ గారితో పాటు ఇరాన్ యొక్క యంగ్ ఫారెన్ మినిస్టర్ అయిన హుస్సేన్ అమీర్ అబ్దుల్యాన్ కూడా చనిపోయారు. మనం నిన్న చేసిన వీడియోలో చెప్పుకున్నాం, ఈయన బ్రతకడం కష్టమే, హెలికాప్టర్ కనుక క్రాష్ అయితే స్పాట్ డెత్ అవుతుంది అని చెప్పుకున్నాం. అలాగే జరిగింది. మన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ ఎలాగైతే పొగమంచు కారణంగా క్రాష్ అయిందో సేమ్ అలాగే క్రాష్ అయింది. పొగమంచు అంటే ఏంటి అంటే గాల్లో చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ అంటే నీటి బిందువులు ఉండడం. ఈ వీడియోలో చూడండి. ఫాగ్ లేదా మిస్ట్ ఎయిర్లో ఉంటే హెలికాప్టర్ను నడిపే పైలట్కు సరిగ్గా కనిపించదు. ఒకవేళ ఫాగ్ థిక్గా ఉంటే అంటే దట్టంగా ఉంటే అసలు ఏమీ కనిపించదు. ఆ అడవుల్లో 5 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఏమీ కనిపించడం లేదు అని చెబుతున్నారు. అంత దట్టంగా పొగమంచు ఉంది. ఇటువంటి బ్యాడ్ వెదర్ కండిషన్లో ఇరాన్కు సెకండ్ ర్యాంక్లో ఉన్న వ్యక్తి ఇరాన్కు ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తిని ఎలా తీసుకువెళ్లారు అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఫాగ్ ఎక్కువగా ఉంటే టేక్ ఆఫ్ చేయొచ్చు, కానీ ల్యాండింగ్ చేయడం చాలా కష్టం. రైసీ హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడానికి ట్రై చేసింది, కానీ కొండలకు గుద్దుకొని క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. స్పాట్లోనే అందరూ చనిపోయారు. హెలికాప్టర్లో ఉన్న మొత్తం 4 చనిపోయారు. ఈయన అమెరికన్ మేడ్ 1960s తయారు చేసిన బెల్ 212 అప్గ్రేడెడ్ వర్షన్ హెలికాప్టర్లో ఉన్నారు. ఈ హెలికాప్టర్ను ఎక్కువగా పొలిటీషియన్స్ వాడుతూ ఉంటారు. బ్యాడ్ వెదర్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. హెలికాప్టర్లో ప్రయాణించాలి అంటే లక్ కూడా ఉండాలి. ఇక్కడ చాలామంది అడుగుతున్న విషయం ఏంటి అంటే, ఎందుకని ఇబ్రాహీం రైసీ మరణాన్ని కొంతమంది ఇరానీ ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈ క్రాష్ను ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ చేయించిందా? మొసాద్ ఎందుకని ఎక్స్ హ్యాండిల్లో ట్రెండ్ అవుతోంది? దీని వెనుక అమెరికా యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏ యొక్క హస్తం ఉందా? కుట్ర చేసి చంపారా? సహజంగా యాక్సిడెంట్ అయ్యిందా అని ఎన్నో కాన్స్పిరసీ థియరీస్ బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈయన మరణం తర్వాత చాబహార్ పోర్ట్ యొక్క డీల్ ఆగిపోతుందా అని కూడా చాలామంది మెసేజెస్ పెట్టారు. వీటన్నిటికీ డీటెయిల్గా ఈ వీడియోలో ఆన్సర్స్ చెప్తాను. దానికంటే ముందు దయచేసి మన వీడియోస్ను లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. నేను ఎందుకు ఎప్పుడు వీడియోస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అంటూ ఉంటా అంటే, మన ఛానల్లో ఎక్కువగా కాంట్రవర్సీ టాపిక్స్, యుద్ధాల గురించి, బ్యాటిల్స్ గురించి ఎక్కువగా ఉంటుంది. యూట్యూబ్ ఇటువంటి టాపిక్స్ను రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టే ఎప్పుడూ నేను మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అంటూ ఉంటా. మనం శాంతి, జీవాత్మ వంటి టాపిక్స్ చేయడం లేదు కాబట్టి రెస్ట్రిక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకే మీ వంతుగా లైక్ చేయండి. మొదటగా ఇబ్రాహీం రైసీ మరణం అనంతరం కొంతమంది ఇరాన్ ప్రజలు బాధపడ్డారు. ఇంకొంతమంది ఈయన హెలికాప్టర్ క్రాష్ అయింది అని తెలిసి దేవుణ్ణి ప్రార్థించారు. కానీ కొంతమంది ఇరానీ ప్రజలు సెలబ్రేట్ చేసుకున్నారండి. ఇరాన్ ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియోస్ చూడండి, ట్వీట్స్ చూడండి. ఇబ్రాహీం రైసీని ఎందుకు కొంతమంది బుచ్చర్ ఆఫ్ ఇరాన్ అని పిలుస్తారు అని తెలియడానికి 1979కు వెళ్ళాలి. 1979 కంటే ముందు ఇరాన్ ఎంతో మోడర్న్గా ఉండేది. 1979 కంటే ముందు ఇరాన్ యూరోప్ దేశంలాగా ఉండేది. ఇరాన్లో పార్టీస్ జరిగేవి, ఫ్యాషన్ షోస్ జరిగేవి. అక్కడి అమ్మాయిలకు తమకు ఇష్టమైన దుస్తులు వేసుకునే స్వేచ్ఛ ఉండేది. పెద్ద పెద్ద చదువులు చదివే చాయిస్ ఉండేది. 1979 కంటే ముందు ఇరాన్లో రెజా షా పెహ్లవీ యొక్క రాజ్యం ఉండేది. షా రాజు చాలా లిబరల్గా ఉండేవారు, మోడర్న్గా ఉండేవారు, సూటు బూటు వేసుకుని ఉండేవాడు. అప్పట్లో యూరోప్ మరియు అమెరికన్ ఆయిల్ కంపెనీలు ఇరాన్లో బిజినెస్ చేసేవి. అమెరికా సిఐఏ షాకు సపోర్ట్గా ఉండేది. షా రాజు ఒక రకంగా అమెరికాకు పప్పెట్ రాజులాగా ఉండేవారు. ఈయన విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారు. ఈయన పాలనలో ప్రజలు సంతోషంగా ఉండేవారు కాదు. హజరత్ అలీ గారి అంశలో పుట్టిన షియా ముస్లిమ్స్ ఉన్న ఇరాన్ దేశంలో యూరోప్ సంస్కృతి సాంప్రదాయాల ప్రభావం పడడం ఇష్టం లేని కొంతమంది షా రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆ కొంతమందికి లీడర్గా షియా మత ప్రచారకుడైన ఆయతుల్లా ఖుమేనీ ఉండేవారు. ఈయన 1979లో పెద్ద తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటును ఇరాన్ ప్రజలు సపోర్ట్ చేశారు. ఆయతుల్లాను సోవియట్ యూనియన్ కూడా సపోర్ట్ చేసింది. ఎందుకు సపోర్ట్ చేసింది అంటే, అప్పట్లో అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య కోల్డ్ వార్ జరిగేది. అమెరికా మిత్రుడు సోవియట్ యూనియన్కు శత్రువు కాబట్టి సోవియట్ యూనియన్ను రష్యా లీడ్ చేసేది కాబట్టి రష్యా ఆయతుల్లాకు సపోర్ట్ చేసింది. కట్ చేస్తే ఆయతుల్లా తిరుగుబాటు గెలిచింది. షా రాజు పారిపోయాడు. ఇరాన్లో షరియా లా వచ్చింది.
షరియా చట్టం అనేది ఒక ఇస్లామిక్ చట్టం. ఈ లాలో అమ్మాయిలకు స్వేచ్ఛ ఉండదు. బుర్కా హిజాబ్లు వేసుకోవాలి, అబ్బాయిలు గడ్డం పెట్టుకోవాలి, ప్యాంట్ షర్ట్ సూట్ బూటులు వేసుకోకూడదు, మందు తాగకూడదు, పోర్క్ అంటే పంది మాంసం తినకూడదు. ఇవన్నీ షరియా లాలో భాగం. అప్పటి వరకు మోడర్న్గా ఉన్న ప్రజలు ఒక్కసారి షరియా పాటించాలి అంటే జీర్ణించుకోలేకపోయారు. ఆయతుల్లా ఖుమైనీ ప్రజల్లో విలాయత్ ఏ ఫకీ అనబడే ఒక భావాజాలాన్ని నింపాడు. అంటే గార్డెన్షిప్ ఆఫ్ ద జూరిస్ట్ అనే ఐడియాలజీని నింపాడు. ఈ ఐడియాలజీకి అర్థం ఇరాన్ ప్రజలకు ఒక గార్డియన్ ఉండాలి అని. ఇరాన్ ప్రజలు రిలీజియస్ గురువుల మెంటార్షిప్లో ఉండాలి అని అర్థం. రాజుల మెంటార్షిప్లో లేదా రాజుల యొక్క డిక్టేటర్షిప్లో ఒక దేశం ఉండకూడదు, ముఖ్యంగా ఇస్లామిక్ దేశం ఉండకూడదు అని ఆయతుల్లా ఖుమైనీ బోధించాడు. అప్పుడే ఇస్లామిక్ దేశాలు షరియా చట్టంతో దిట్టంగా ఉంటాయి అని ఆయతుల్లా ఖుమైనీ ప్రచారం చేశారు. ఇక్కడ ఆయతుల్లా గేమ్ అర్థమైందా? అర్థం కాలేదు అంటే ఇంకా సింపుల్గా చెప్తా. 1930s నుండి 1970s మధ్యకాలంలో సౌదీ అరేబియా, ఇరాన్, బెహ్రెయిన్, యుఏఈ ఇటువంటి ఇస్లామిక్ దేశాలు రాజుల పాలనలో అంటే షేకుల పాలనలో ఉండేది. రిలీజియస్ గురువుల లేదా మత పెద్దల పాలనలో ఉండేది కాదు. ఈ షేకులు రాజులు అమెరికా, యూరోప్ ఆయిల్ కంపెనీస్ దగ్గర డబ్బులు తీసుకునేవారు. తమ దేశంలో ఆయిల్ను ఎక్స్ప్లోర్ చేయడానికి పర్మిషన్స్ ఇచ్చేవారు. దీనికి బదులుగా యూరోప్, అమెరికా కంపెనీలు రాజులకు ఇంత % డబ్బులు ఇచ్చేవారు. ఇలా చేయడం వల్ల మత గురువుల యొక్క ప్రాముఖ్యత రాను రాను తగ్గుకుంటూ పోయింది. ఆయతుల్లా ఖుమైనీ దీన్ని టర్న్ అరౌండ్ చేయాలి అనుకున్నాడు. వలాయత్ ఏ ఫకీ అనే ఒక కాన్సెప్ట్ను తీసుకొచ్చి ఇరాన్ను మత పెద్దల గార్డియన్షిప్లో పెట్టారండి. ఈ ఐడియాలజీ ఇప్పటికీ సౌదీ అరేబియాకు ఇష్టం లేదు. ఎందుకంటే సౌదీలో తరతరాలుగా రాజులు, రాజకుటుంబాలే పాలిస్తున్నారు. ఆయతుల్లా ఖుమైనీకి ఇన్స్పైర్ అయ్యి సౌదీలో ఉన్న పెద్దలు వలాయత్ ఏ ఫకీ అనబడే గార్డియన్షిప్ రూల్ను, గార్డియన్షిప్ ఐడియాలజీను సౌదీ ప్రజల్లో నింపితే సౌదీ రాజులు తట్టా బేడా సర్దుకొని పోవాల్సిందే. ఇరాన్కు సౌదీకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఎందుకు జరుగుతోందంటే దీనికి కారణమే ఈ ఐడియాలజీ. గేమ్ అర్థమైందా? సో 1979లో ఆయతుల్లా మరియు ఇతని ఫాలోవర్స్ ఇరాన్ను టేక్ ఓవర్ చేశారు. ఆయతుల్లా ఖుమైనీ ఇరాన్ ప్రజలకు ఒక్కటే చెప్పారు, డెమోక్రసీ అనే పదం నాకు వినపడకూడదు అన్నాడు. ఇది వెస్టర్న్ ఐడియాలజీ అన్నారు. ఇరాన్లో థియోక్రటిక్ ప్రభుత్వాన్ని స్థాపించాడు. థియోక్రసీ అంటే డెమోక్రసీ మరియు డిక్టేటర్షిప్కు మధ్యలో ఉండే సిస్టమ్ ఇది. థియోక్రసీ రూల్లో ఎలక్షన్స్ ఉంటాయి, కానీ దేశం యొక్క పవర్ మొత్తం మత పెద్దల చేతిలోనే ఉంటుంది. షారాజు పారిపోయాడు. షారాజు సపోర్టర్స్ను, షా రాజ్యంలో ఉన్న ఆర్మీ పెద్దలను ఖుమైనీ అరెస్ట్ చేయించారు. అందరినీ జైల్లో పెట్టారండి. అప్పటి వరకు ఇరాన్ మిలిటరీ లీడర్స్గా ఉన్న రెజా నాజీను, మెహదీ రెహ్మనీను అండ్ మనోషర్ కోర్స్దాస్ను జైల్లో వేశారు. లిబరల్స్ను, సోషలిస్టులను, కమ్యూనిస్టులందరినీ కూడా జైల్లో వేసి పడేశారు. ఖుమైనీకి రష్యా సపోర్ట్ చేసిన కమ్యూనిస్టులను అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఇక్కడ ఆయతుల్లా ఖుమైనీ క్లియర్గా ఉండేవారు. దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు కాఫీర్లు అని ఆయతుల్లా ఖుమైనీ నమ్మేవారు. కమ్యూనిస్టులు దేవుణ్ణి నమ్మరు. ఇక్కడ మన వీడియోస్ చూస్తున్న యంగ్ వ్యూవర్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కమ్యూనిస్టులు దేవుణ్ణి నమ్మరు. ఇరాన్ అనేది కట్టర్ ఇస్లామిక్ దేశం. దేవుణ్ణి అంటే అల్లాను నమ్మే దేశం. కమ్యూనిస్టులు ఎప్పటికీ ఇస్లామిక్ దేశాలకు కనెక్ట్ అవ్వలేరు. కమ్యూనిస్టులు సోషలిస్ట్ భావాలు కలిగి ఉంటారు. సోషలిజం అంటే మీ ఆస్తిలో భాగాన్ని సమానంగా ప్రజలందరికీ పంచండి అని సోషలిజం అంటుంది. మీ భూమిని సమానంగా పంచాలి అని సోషలిస్టిక్ ఐడియాలజీ అంటుంది. డబ్బు సంపాదించడం తప్పు, డబ్బు సంపాదించడం నేరం అని కమ్యూనిజం అంటుంది. కంపెనీ యజమాని మనకు శత్రువు అని క్యాపిటలిస్టులను అణిచివేసే పద్ధతి కమ్యూనిజంలో ఉంది. ఈ సోషలిస్టిక్ ఐడియాలజీను ముస్లిం దేశ ప్రజలు ఒప్పుకోరు. నా సంపాదన నాది, నేనెందుకు అందరికీ పంచుతా అని ముస్లిమ్స్ అంటారండి. వాళ్ళ రిలీజియస్ టెక్స్ట్లో కూడా పేదవాడికి ఆకలి తీర్చు అని ఉంది, కానీ మీ ఆస్తిని సమానంగా అందరికీ పంచు అని లేదు. ముస్లిమ్స్ అందరూ వాళ్ళ రిలీజియస్ టెక్స్ట్ను నమ్ముతారు, వేరే ఈ ఐడియాలజీని నమ్మరు. ఆ విషయంలో ముస్లిమ్స్ క్లియర్గా ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్లో 1960sలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండేది అన్న విషయం మీకు తెలుసా? ఎందుకు కమ్యూనిస్ట్ ప్రభుత్వం పడిపోయిందో మీకు తెలుసా? అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఒక రూల్ పెట్టింది. ఆ రూల్ ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భూస్వాములందరూ తమ యొక్క భూమిని ప్రజలందరికీ, పేదవారందరికీ సమానంగా పంచాలి అని ఒక రూల్ పెట్టింది. ఈ రూల్ నచ్చక అక్కడ ముజాహిదీన్లు కమ్యూనిస్టు పార్టీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటులోనే అమెరికన్ సిఐఏ ముజాహిదీన్లకు సపోర్ట్ చేసింది. సో ఇక్కడ టేక్ ఏంటి అంటే ఆయతుల్లా ఖుమైనీకి వెస్ట్రన్ దేశాల యొక్క ఐడియాలజీ అంటే ఇష్టం లేదు.
దేవుణ్ణి నమ్మని కమ్యూనిస్ట్ ఐడియాలజీ అన్నా ఇష్టం లేదు. ఈయన ఎన్నో వేల మందిని పొలిటికల్ ప్రిజనర్స్గా జైల్లో వేశారు. ఇరానియన్ అమ్మాయిల మ్యారేజ్ ఏజ్ను కేవలం 9 సంవత్సరాలకు తగ్గించారు. స్కూల్ లేదు, కాలేజీ లేదు, 9 సంవత్సరాలకు అమ్మాయిలందరూ పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి అనే రూల్ పెట్టారు. అదే సమయంలో ఒక యువకుడు మత ప్రచారకుడిగా మంచి పేరు సంపాదించాడు. అయతుల్లా ఖుమేనీ కంటికి పడ్డాడు. ఆ యువకుడి టాలెంట్ చూసి ఇతని ఇరాన్ న్యాయ వ్యవస్థలో ప్రాసిక్యూటర్గా అపాయింట్ చేశారు. లాయర్కి ప్రాసిక్యూటర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, లాయర్ అనేవారు మన కోసం అంటే ప్రజల కోసం పనిచేస్తారు, కానీ ప్రాసిక్యూటర్ను ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. ప్రాసిక్యూటర్స్ అనేవారు ప్రభుత్వం కోసం అంటే అయతుల్లా ఖుమేనీ కోసం పనిచేస్తారు అన్నమాట. 1988లో ఇబ్రాహిం రైసీ పొలిటికల్ ప్రిజనర్స్కు ఉరిశిక్ష వేసే బెంచ్లో ప్రాసిక్యూటర్గా కూర్చోబెట్టారు. ఈయన దాదాపు 5,000 మంది పొలిటికల్ ప్రిజనర్స్కు ఉరిశిక్ష వేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఎలాంటి పాత్ర పోషించారు అంటే, పలానా ఖైదీ ఉన్నారు అనుకోండి, ఇతనిపైన దేశద్రోహం కేసు ఉంది అంటే దేశద్రోహం చేశాడు అనే ఆరోపణ ఉంది అనుకోండి, జడ్జి దగ్గర ఇబ్రాహిం రైసీ తెలివిగా వాదించి ఆ ముద్దాయికి ఉరిశిక్ష పడేలాగా చేశాడు అన్నమాట. ఇబ్రాహిం రైసీకి మాట్లాడే స్కిల్స్ ఎక్సలెంట్గా ఉండేవి. దాదాపు 5,000 మంది యొక్క ఉరిశిక్షను జస్టిఫై చేసి జడ్జిలను ఒప్పించాడు కాబట్టే ఈయన్ను బుచ్చర్ ఆఫ్ ఇరాన్ అని అంటూ ఉంటారు. ఇరాన్లో కొంతమంది ప్రజలు ఇబ్రాహిం రైసీ మరణాన్ని సెలబ్రేట్ చేసుకున్న వారు ఎవరు అనుకున్నారు? ఉరిశిక్ష కాబడిన పొలిటికల్ ప్రిజనర్స్ యొక్క బంధువులై ఉంటారు. సోషలిస్టిక్ భావాలు, లిబరల్ భావాలు ఉన్న ఇరానియన్ ప్రజలు ఇబ్రాహిం రైసీ మరణం తర్వాత సెలబ్రేట్ చేసుకున్నారు. 3 జూన్ 1989లో అయతుల్లా ఖుమేనీ మరణించారు. ఈయన తర్వాత ఈయన సక్సెసర్ అయిన అలీ ఖమేనీను సుప్రీం లీడర్గా నియమించడం జరిగింది. ఈ అలీ ఖమేనీ అనే పెద్ద ఆయన ఇప్పటికీ ఇరాన్కు సుప్రీం లీడర్గా ఉన్నారు. ఇరాన్లో ఈయనే పవర్ఫుల్ వ్యక్తి. 1990స్లో ఇబ్రాహిం రైసీ టాలెంట్ చూసి ఇతన్ని ఇరాన్ ముల్లా ప్రభుత్వం జనరల్ ఇన్స్పెక్షన్ ఆఫీస్కు చైర్మన్గా నిర్మించింది. 1994లో ఇబ్రాహిం రైసీని ఇరాన్కు చీఫ్ జస్టిస్గా నియమించారు. 2017లో ఈయన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేసి రహోనీ చేతిలో తక్కువ మార్జిన్తో ఓడిపోయారు. మళ్ళీ 2021లో మళ్ళీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేసి 66% మెజారిటీతో హై మార్జిన్తో గెలిచి ఇరాన్కు ప్రెసిడెంట్ అయ్యారు. కొంతమంది ఏమంటారు అంటే, రైసీ ఎలక్షన్స్లో రిగ్గింగ్ చేసి గెలిచారు అంటారు. ఇంకొంతమంది ఇబ్రాహిం రైసీకు అలీ ఖమేనీ చాలా కావాల్సిన వారు కాబట్టే గెలిపించారు అంటారు. ఏది ఏమైనా 2021 నుండి ఈయన ఇరాన్కు ప్రెసిడెంట్గా ఉన్నారు. సెప్టెంబర్ 13, 2022 ఈ డేట్ను బాగా గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఒక 22 ఏళ్ల కుర్దిష్ జాతికి చెందిన జీనా మహసా అమీనీ అనబడే ఇరానియన్ అమ్మాయి హిజాబ్ సరిగా వేసుకోలేదు అని చెప్పి ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైల్లో కొట్టినట్లు చెబుతారు. 3 రోజుల తర్వాత అమీనీ చనిపోయింది. దీని తర్వాత ఇరాన్లో అమ్మాయిలు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. హిజాబ్ తీసివేశారు, జుట్టును కత్తిరించుకున్నారు. ఆ ఇష్యూ ఆ టైంలో పెద్ద వైరల్ అయింది. ఈ మహిళా తిరుగుబాటునే మహిసా రెవల్యూషన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మహిసా అనే అమ్మాయి కుర్దిష్ జాతికి చెందిన అమ్మాయి. కుర్డ్స్ అనేవారు సున్నీ ముస్లిం తెగకు చెందినవారు కాబట్టే షియా ముస్లిమ్స్లో చాలామందికి కుర్డ్స్ అంటే ఇష్టం లేదు. ఇది రిలీజియస్ యాంగిల్. సో ఇరాన్ అమ్మాయిలు ఫ్రీడమ్ కావాలని డిమాండ్ చేశారు. ఇబ్రాహిం రైసీ తన పవర్ను ఉపయోగించి ఈ అమ్మాయిల ప్రొటెస్ట్ను అణిచివేశారు. ది సో కాల్డ్ ఇండియన్ ఫెమినిస్టులు ఇప్పటి వరకు దీన్ని ఖండించలేదు. ప్రొటెస్ట్ చేసిన అమ్మాయిలను జైల్లో వేశారు. దాదాపు 800 మందికి ఉరిశిక్ష వేశారు అంటారు. ఈ ఇన్సిడెంట్ ప్రపంచ దేశాల్లో రైసీకి చెడ్డ పేరును తీసుకొచ్చింది. ఇబ్రాహిం రైసీకి ఇరాన్ న్యాయ వ్యవస్థను ఎలా వాడుకోవాలో బాగా తెలుసండి. చీఫ్ జస్టిస్గా పనిచేసి వచ్చిన వ్యక్తికి ప్రొటెస్ట్ను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదా? ఈజీగా హ్యాండిల్ చేశాడు. ఆ తర్వాత రైసీ ఎదురులేని శక్తిగా ఎదిగాడు. ఈయన ఇరాన్ను డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసి పడేశాడు. మీకు ఒక విషయం తెలుసా? ఇరాన్ యొక్క డ్రోన్స్ను రష్యా కొంటుందండి. ప్రపంచ దేశాలకు ఇరాన్ డ్రోన్ ఎక్స్పోర్టింగ్ డెస్టినేషన్గా మారింది. ఇబ్రాహిం రైసీ అమెరికాకు ఛాలెంజ్ చేశారు. మీరు ఇరాన్ పైన శాంక్షన్స్ వేసినా ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ను తయారు చేస్తుందని ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు ఇరాన్ 60% యురానియం ఎన్రిచ్మెంట్ చేయగలుగుతుంది. లాస్ట్ ఇయర్ రైసీ చైనాతో సంబంధాలు తిరిగి మెరుగుపరుచుకున్నారు. అమెరికా చైనా మధ్య సంబంధాలు తెగిపోయినందున ఇరాన్ చైనాకు ప్రైమరీ చాయిస్ అయింది. ఇప్పటికీ ఇరాన్ ఎక్కువ ఆయిల్ను చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఇబ్రాహిం రైసీ హమాస్కు ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబర్ 7 రోజు హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఈ దాడి వెనుక ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ పేరే ఇరాన్. ఇరాన్ ఇజ్రాయెల్ శత్రుదేశమైన లెబనాన్లో హెజ్బుల్లాకు ఫండింగ్ చేస్తుంది. యెమెన్లో ఉన్న హౌతీకి ఇరానే డబ్బులు ఇస్తుంది. ఈ విధంగా గత 3 ఏళ్ల నుండి ఇబ్రాహిం రైసీ ఇరాన్ను మిడిల్ ఈస్ట్లో తిరుగులేని శక్తిగా చేశాడు. ముఖ్యంగా రెడ్ సీలో హౌతీలు
యూరోప్ మరియు అమెరికన్ షిప్స్ పైన దాడి చేసి తెగించారు. అమెరికన్ నేవీకి సైతం ఛాలెంజ్ చేసే స్థాయికి వెళ్ళారు. 1980s నుండి ఇజ్రాయెల్కు మరియు ఇరాన్కు మధ్య శత్రుత్వం ఉంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇజ్రాయెల్కు ఇష్టం లేదు. ఇరాన్ ఆటం బాంబ్ తయారు చేసుకుంటే ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది అని ఇజ్రాయెల్ గట్టిగా నమ్ముతుంది. అందుకే ఎప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ను, న్యూక్లియర్ సైట్స్ను ధ్వంసం చేస్తూ ఉంటుంది. ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైంటిస్టులను మొసాద్ అసాసినేట్ చేస్తూ ఉంటుంది. 2020లో మొసాద్ మరియు సిఐఏ కలిసి ఇరాన్ మిలిటరీ జనరల్ అయిన ఖాసిం సులేమానీని అసాసినేట్ చేశారు. రీసెంట్గా మొన్న సిరియా దేశంలోని డమాస్కస్ నగరంలో ఇరాన్ ఎంబసీ పైన ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ దాడి చేసి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్కు చెందిన 7 మంది హయ్యర్ ర్యాంకింగ్ ఆఫీసర్స్ను చంపేశారు. ఈ దాడుల్లో ఇరాన్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ రెజా జెహేదీ కూడా చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ వందల్లో డ్రోన్స్ను ఇజ్రాయెల్ పైన పంపి ఇజ్రాయెల్ పైన డైరెక్ట్గా అటాక్ చేసింది. ఈ ఈవెంట్స్ కారణంగా చాలామంది ఇబ్రహీం రైసీ యాక్సిడెంట్లో మొసాద్ హస్తం ఉంది అంటున్నారు. యాక్చువల్లీ ఇజ్రాయెల్ లోకల్ మీడియా మరియు ఇజ్రాయలీ పెద్దలు మాకి యాక్సిడెంట్కి ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. ఎస్, మొసాద్ ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను చంపింది, ఇరాన్ మిలిటరీ ఆఫీసర్స్ను చంపింది. రీసెంట్ డెవలప్మెంట్ చూస్తూ ఉంటే మేబీ ఇజ్రాయెల్ హ్యాండ్ ఉండి ఉండొచ్చు. బట్ కొంతమంది ఏమంటున్నారు, మొసాద్ ఒక దేశ ప్రెసిడెంట్ను చంపడానికి ట్రై చేయదు అంటున్నారు. ఒకవేళ ట్రై చేస్తే కాన్సిక్వెన్సెస్ భయంకరంగా ఉంటాయి అని మొసాద్కు బాగా తెలుసు. అందుకే మొసాద్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండదు అంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఇరాన్ సైతం ఈ యాక్సిడెంట్లో మొసాద్ హస్తం ఉంది అని చెప్పలేదు. ఇరాన్ పెద్దలు కూడా ఇది వెదర్ కారణంగానే జరిగిన యాక్సిడెంట్ అని చెప్తున్నారు. బట్ ఇంకా డీటెయిల్స్ బయటకు రావాలి. నెక్స్ట్ అందరూ అడిగిన క్వశ్చన్, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏ హస్తం ఉందా అంటే దీని గురించి కూడా ఎటువంటి ఆధారాలు లేవు. సిఐఏ ఇంత పెద్ద లెవెల్లో అసాసినేషన్ ప్లాన్ చేస్తుంది అని చాలామంది అనుకోవడం లేదు. ఎస్, మొసాద్ వైపు డెఫినెట్గా చూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇజ్రాయెల్కు మోస్ట్ వాంటెడ్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఇబ్రహీం రైసీనే. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ట్విట్టర్లో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈయన మరణం తర్వాత ఇజ్రాయలీ ప్రజలు వీధి వీధికి వెళ్ళి స్వీట్స్ పంచుతున్నారు. ఇది వ్రాత్ ఆఫ్ గాడ్ అంటున్నారు. ఇది దేవుడి యొక్క కోపం అంటున్నారు. హమాస్, హెజ్బుల్లా, హౌతీ వంటి సంస్థలకు సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ని టార్గెట్ చేసినందుకు ఇలా జరిగింది అంటున్నారు. ఇజ్రాయెల్ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఈయన చావు మాకు ఎటువంటి మార్పు తీసుకురాదు. దేర్ వాజ్ నో డౌట్ దట్ ద ప్రెసిడెంట్ వాజ్ ఎ బ్రూటల్ మ్యాన్, వీ వోంట్ షెడ్ ఎ టియర్ అని ఇజ్రాయెల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈయన మరణానికి మేము బాధపడము అనే ఇజ్రాయెల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇబ్రహీం రైసీ మరణం తర్వాత ఎందుకని కొంతమంది ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు అంటే ఇంతకు ముందు చెప్పా కదా, ఇబ్రహీం రైసీ ప్రాసిక్యూటర్గా ఉన్నప్పుడు ఎంతోమందికి ఉరిశిక్షలు వేశారు. కుర్దిష్ జాతికి చెందినవారు, మహిళలు, లిబరల్స్, సోషలిస్ట్, కమ్యూనిస్ట్ భావాలు ఉండేవారు ఇబ్రహీం రైసీని ఇష్టపడరు. కాబట్టి ఇటువంటి వారు సంబరాలు చేసుకుంటున్నారు. అమ్మాయిల హక్కులను అణిచివేశారు కాబట్టే సంబరాలు చేసుకుంటున్నారు. నెక్స్ట్, ఈయన మరణం తర్వాత రీసెంట్గా భారత్ ఇరాన్తో చేసుకున్న చాబహార్ పోర్ట్ డీల్ క్యాన్సల్ అవుతుందా, చాబహార్ పోర్ట్ పనులు ఆగిపోతాయని చాలామంది అడుగుతున్నారు. ఇప్పటికైతే ఇరాన్లో సివిల్ వార్ వచ్చే అవకాశాలు లేవు. ఇబ్రహీం రైసీ లేకపోతే నెక్స్ట్ ఇంకొక ప్రెసిడెంట్ వస్తారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఏమన్నారు, ఇరాన్ ప్రజలు భయపడొద్దండి, ఇరాన్ ప్రభుత్వ పనులు సేమ్ అలాగే కొనసాగుతూ ఉంటాయి అన్నారు. సో ఇబ్రహీం రైసీ తర్వాత ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ అయిన మొహమ్మద్ మొక్బార్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకుంటారు. 50 days తర్వాత ఇరాన్లో మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారు. చాబహార్ ప్రాజెక్ట్ పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఇది 10 years ప్రాజెక్ట్, స్లో గోయింగ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇది. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది ఇరాన్కి ఇండియాకి విన్ విన్ డీల్ లాంటిది కాబట్టి మనపైన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఒకవేళ ఇరాన్లో సివిల్ వార్ వస్తే ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇరాన్ అన్ని చోట్ల గొడవలు పడుతోంది. ప్రస్తుతం ఇరాన్ ఇబ్రహీం రైసీ చావుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ పైన ప్రతిదాడి చేసే అవకాశం లేదు. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.